హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బ్యూటీ టిప్స్ తెలుగు. ఈరోజు నేను ఈ వీడియోలో మీతో మనం ఇంట్లో ఫేర్నెస్ నైట్ క్రీమ్ ఎలా చేయొచ్చో చూపిస్తాను. ఈ ఫేర్నెస్ క్రీమ్ చేయడానికి మనకి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే కావాలి. సో స్టార్ట్ చేద్దాము. ఈ క్రీమ్ చేయడానికి నేను ఇక్కడ పతంజలి సౌందర్య అలోవెరా జెల్ వాడుతున్నాను. మీరు కావాలంటే ఏవైనా నార్మల్ అలోవెరా జెల్ వాడచ్చు. ఈ అలోవెరా జెల్లో కేసర్ ఇంకా చందన్ ఉంది కాబట్టి ఇది మనకి ఇంకా మంచి రిజల్ట్ ఇస్తుంది. అందుకని ఈ రెమెడీలో నేను ఈ అలోవెరా జెల్ని వాడుతున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులో 1.5 టీ స్పూన్ అలోవెరా జెల్ని వేయండి. తర్వాత ఒక పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేయాలి. ఇంకా లాస్ట్లో 1 టీ స్పూను పచ్చి పాలు వేయాలి. మీ దగ్గర ఇది లేదంటే మీరు బాయిల్డ్ మిల్క్ అయినా వాడచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేయండి, ఒక స్మూత్ పేస్ట్ వచ్చే వరకు. సో మన ఫేర్నెస్ క్రీమ్ ఇంకా సిరమ్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీయే ప్రిపేర్ చేశాను, ఎందుకంటే మీరు ఫ్రెష్గా చేసి అప్లై చేస్తే మీకు 100% రిజల్ట్ వస్తుంది. మీరు కూడా ఈ క్రీమ్ని ఫ్రెష్గా చేసి వాడండి ఫాస్ట్ రిజల్ట్ కోసం. బట్ మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో ఇది 4 to 5 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ని మీరు వాడాలంటే ఫేస్ మీద ఇంకా నెక్ మీద మొత్తం అప్లై చేసి ఒక 2 minutes వరకు మీరు మసాజ్ చేయాలి. మసాజ్ చేసినాకే అలానే ఓవర్ నైట్ ఉంచండి. ఈ క్రీమ్ టెక్స్చర్ చాలా స్మూత్గా ఇంకా క్రీమీగా లైట్గా ఉండడం వల్ల మన స్కిన్ మీద ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఈ ఫేర్నెస్ క్రీమ్ని మీరు డైలీ వాడండి ఫేర్ అండ్ క్లియర్ కాంప్లెక్షన్ కోసం. ఇంకా మీరు కావాలంటే ఈ క్రీమ్ని మీరు 2 సార్లైనా వాడచ్చు, మార్నింగ్ ఇంకా నైట్. సో మీరు ఈ ఫేర్నెస్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మీ స్కిన్ మీద మంచి రిజల్ట్ కనపడుతుంది. సో మీరు ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ ఇంకా షేర్ చేసి ఇంకా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు.